థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కమెంట్లో పిన్ చేస్తాను. మంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. మరి ఒక్క నిమిషం నిర్లక్ష్యం చేయడం వలన కోల్పోయిన అవకాశం ఒక దశాబ్ద కాలం వేచి ఉన్నా దక్కకపోవచ్చు. నువ్వు చేసే పని ఎంతమంది చూస్తున్నారన్నది ముఖ్యం కాదు, అది ఎంతమందికి ఉపయోగపడింది అనేదే ముఖ్యం. మంచి పని చేసేటప్పుడు మనిషి కనపడాల్సిన అవసరం లేదు, మంచితనం కనపడితే చాలు. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవటం. మనిషి మనిషిగా మారేదాకా ఎదుటివారి జీవితాలకి మసిపూస్తూనే ఉంటాడు. నీతో అవసరం లేకుండా నిన్ను ఎప్పుడూ ఇష్టపడరు, ఎందుకంటే స్వార్థం మనిషి జన్మహక్కు కాబట్టి. పవిత్రత ఒక మహత్తర శక్తి, దాని ముందు సర్వం భయంతో కంపిస్తుంది. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది, అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది. మనసులో నుంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది, అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. మనిషికి తన వ్యక్తిత్వం వల్ల కలిగే కీర్తి ఎన్నటికీ తరిగిపోదు. వ్యసనాలలో చిక్కుకున్నవాడు తప్పకుండా చేయవలసిన పనులు మరచిపోతాడు. అసూయపడే వ్యక్తి చాలా మూర్ఖుడు. అతను తన సమస్యలకు పరిష్కారం కనుగొనే బదులు అవతలి వ్యక్తిని ఇబ్బందుల్లోకి నెట్టడానికి ప్రయత్నిస్తాడు. కరెంటు లేనప్పుడు మాత్రమే కొవ్వొత్తి కోసం వెతికినట్టు కొన్ని బంధాలు అవసరమైతేనే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. బ్లేడ్ చాలా షార్ప్గా ఉంటుంది, కానీ చెట్లను కత్తిరించలేదు. అదే గొడ్డలి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ వెంట్రుకలను కట్ చేయలేదు. దేని ప్రత్యేకత దానిదే. అలాగే ఎవరి టాలెంట్ వారికి ఉంటుంది. ఎవరిని తక్కువగా చూడకు. నిన్న అనేది కాలగర్భంలో కలిసిపోయింది, రేపు అనేది ఇంకా రాలేదు. ప్రస్తుతం నీ ముందున్నది ఒక్కటే, అదే నేడు. ఈరోజు ప్రారంభించే ముందు ఒక్కటి గట్టిగా నమ్ము, ఈరోజు నువ్వు ఆనందంగా ఉండబోతున్నావని. చేతిలో రాయుంది, చెట్టులో కాయుంది, ఒక్కసారి ప్రయత్నిద్దామని కాకుండా చేతిలో ఒక్క కాయే ఉంది, చెట్టులో ఒక్క రాయే ఉంది. ఒక్కసారి విఫలమైనా విసిరే రాయి తిరిగి రాదు, విలువైన కాయ దక్కదు అనుకొని ప్రయత్నించు. గురి తప్పదు. బట్టల షాపుకు వెళ్ళిన భార్య, బార్ షాపుకు వెళ్ళిన భర్త సమయానికి ఇంటికి చేరినట్టు చరిత్రలో లేదు. డాక్టర్ లేకపోతే వైద్యం లేదు, లాయర్ లేకపోతే న్యాయం లేదు, ఇంజనీరు లేకపోతే టెక్నాలజీ లేదు, టీచర్ లేకపోతే చదువు లేదు, కానీ రైతు లేకపోతే ఈ భూమి మీద మనిషే లేడు. ధనవంతుడు అణకువగా ఉండటం, అనుకోగలవాడు ధనవంతుడవటం కష్టమైన పని. మనలోని ప్రేమ, శూన్యత అన్నవి సముద్రంలోని ఆటుపోటు లాంటివి. సంపదకి అహంకారం తోడైతే అన్ని దుర్గుణాలు వరుసగా ఉత్పన్నమవుతాయి. వాటి ఫలితం నాశనమే. కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది, మనస్సు చెదిరితే జీవితం దారి తప్పుతుంది. నీ లక్ష్యం ఎప్పుడూ నీ ఎమోషన్ల కన్నా పెద్దదై బలమైనదై ఉండాలి, లేదంటే నీ లక్ష్యాన్ని నీ ఎమోషన్లు డామినేట్ చేస్తాయి. చదవడం వల్ల ప్రయోజనం అంటే నలుమూలల నుంచి వచ్చే విజ్ఞానం పొందడం, దాని నుంచి గుణపాఠాలు తీసుకోవటం. ఎవరితో ఎంతలో ఉండాలో అంతవరకే ఉండాలి. అర్హత లేని వాళ్ళకి అతి చనువు ఇవ్వడం ఆత్మాభిమానానికి ప్రమాదకరం. చేసిన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపంతో పరివర్తన చెందుతున్న మనిషికి ఒక అవకాశాన్ని ఇవ్వడం మనలోని పరివర్తనకు నిదర్శనం. ఆడదానిగా పుడితే ప్రాణంగా ప్రేమించే భర్త అయినా ఉండాలి, లేదా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే తల్లిదండ్రులైనా ఉండాలి. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు సరిగ్గా లేకపోయినా వాళ్ళ జీవితం చాలా నరకంగా ఉంటుంది.